ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ యొక్క వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సిమెన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ వచ్చింది, ప్రాసెస్ అసోసియేట్ కింద. అయితే మీకు మెసేజింగ్లు ఏవైతే ఉంటాయో వాటిని వెరిఫై చేసే జాబ్ అనమాట ఇది. సో బేసిక్ ఎంఎస్ ఆఫీస్ టూల్స్ తెలిస్తే చాలండి మీకు. అలాగే 27,000 వరకు కూడా జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ట్రైనింగ్ కూడా మీకు అందిస్తారనమాట. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇదైతే మనకి ఇక్కడ చూడండి, లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ప్రాసెస్ అసోసియేట్ కింద ఆపర్చునిటీ టు క్యాష్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రాసెస్ అసోసియేట్ కింద ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సిమెన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు, కర్ణాటక, ఇండియాలో ఉంటుందన్నమాట. ఇదైతే అప్లోడ్ అయ్యి 3 రోజులు అవుతుందన్నమాట. ఇప్పటికీ 86 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ వెళ్ళాయి అనమాట. ఓవరాల్గా ఫుల్ టైమ్ అసోసియేట్ కింద చేయవలసి ఉంటుంది. అలాగే 10,000+1 ఎంప్లాయీస్ అయితే దీంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఆటోమేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అయితే 58 స్కూల్స్ అయితే అల్యూమినియంగా ఇక్కడ వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అయితే స్కిల్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, స్టాట్యూటరీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ SAP అనమాట. సో లియన్ వేరియస్ అనేసి ఇవ్వడం జరిగింది. 8+more అనేసి ఇవ్వడం జరిగింది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి స్కిల్స్ అయితే ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూడండి, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ BPO కింద, అలాగే క్యాష్ అప్లికేషన్, అలాగే కమ్యూనికేషను, అలాగే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగు, అలాగే ఇన్ఫర్ ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగు, అలాగే లేన్ వేరియస్, అలాగే ఓరల్ కమ్యూనికేషన్, అలాగే ప్రాసెస్ ఎక్సలెన్స్, అలాగే SAP ప్రొడక్ట్స్ అనమాట. అలాగే స్టాట్యూటరీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క ప్రొఫైల్ లింక్డ్ఇన్లో ఆల్రెడీ మీ ప్రొఫైల్ క్రియేట్ అయ్యి ఉంటే, సో ఈ ప్రొఫైల్ లేకపోతే మీకు డైరెక్ట్గా ఈ స్కిల్స్ ఏమైనా లేకపోతే ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ యొక్క స్కిల్ అనేది యాడ్ అవుతుందన్నమాట. అదొకటి మీకు ప్లస్ పాయింట్ అనమాట. సో బ్యాక్కి వెళ్తే మనం నెక్స్ట్ వన్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, మనకి జాబ్ యాక్టివ్ అనేసి ఉంది కదా. సో నేనైతే ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది ఈ యొక్క జాబ్కి. సో ఇక్కడైతే జాబ్ యాక్టివ్ దగ్గర మీకు డిడ్ యూ నౌ అప్లై అనేసి కనబడుతుంది. సో ఎస్ ఆర్ నో అనేసి ఆప్షన్స్ అయితే చూపెడతాయి అనమాట. సో ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే అప్లైడ్ ఆన్ కంపెనీ సైట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే గో కంపెనీ సైట్ అనేసి దానిపైన క్లిక్ చేస్తే అలాగే రాగానే సో మీరు ఇక్కడ కంపెనీ సైట్ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ జస్ట్ వెయిట్ గాయ్స్, ఎందుకంటే ఇది లోడ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ చూడండి, మీకైతే అప్లై నౌ అనేది ఉంది కదా. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ముందైతే మనం జాబ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అనమాట. కంపెనీ వచ్చేసరికి సిమెన్స్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్. సో యాక్సెప్ట్ ఆల్ కుకీస్ అనేసి కూడా క్లిక్ చేయండి. సంస్థ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అనమాట. ఉద్యోగం ఫైనాన్స్ కింద చేయాల్సి ఉంటుంది. అనుభవ స్థితి, ప్రారంభ స్థితి, అలాగే పూర్తి సమయం ఉంటుంది. రిమోట్, అలాగే కార్యాలయము, అలాగే సైట్ మాత్రమే అనేసి ఇవ్వడం జరిగింది. ఒప్పంద రకం వచ్చేసరికి శాశ్వతమైన. అయితే ఇక్కడ చూడండి, మన ప్రజలు అభివృద్ధి చెందితేనే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని మనకు తెలుసు. అందుకే మనం ఎప్పుడు మన వాళ్ళకే మొదటి స్థానం ఇస్తాం. మా గ్లోబల్ మరియు వైవిధ్యభరితమైన బృందం మీకు మద్దతు ఇవ్వడానికి సంతోషంగా ఉంటుంది మరియు అనేక విధాలుగా ఎదగడానికి మిమ్మల్ని సవాల్ చేస్తుంది. అలాగే మా ఉమ్మడి ప్రయాణం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికి తెలుసు అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిమెన్స్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అనేది సిమెన్స్ సర్వీసెస్ కంపెనీ అనమాట. సిమెన్స్ కంపెనీ సర్వీస్ అనమాట.
ఇది వినూత్న డిజిటల్ సొల్యూషన్స్ మరియు కస్టమర్ ఆధారిత వ్యాపారాలు సేవలను అందిస్తుంది. అలాగే 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవంతో ఎండ్ టు ఎండ్ వ్యాపార అవసరాలను కవర్ చేసే పోర్ట్ఫోలియోతో వ్యాపార ప్రక్రియలను సజావుగా ఏకీకృతం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి సంస్థలు మరియు వ్యాపారాలు ఎలా పనిచేస్తాయనే దానిపై సిమెన్స్ జీబీఎస్ తన అవగాహనని పొందుతుంది. మీరు దీని ద్వారా ప్రభావితం చూపుతారు. కేటాయించిన క్యూలో కస్టమర్లను సేకరణ కాల్లు చేస్తుంది. సయోధ్య అడ్మినిస్ట్రేటివ్ పేపర్ వర్క్ మొదలైనవి ఇంకా చదవండి అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి అన్ని వాటికి సంబంధించిన పేపర్ వర్క్ మొదలైన వాటికి సంబంధించిన ఫాలోఅప్ని నిర్వహిస్తుంది. అలాగే అన్ని తాత్కాలిక మినహాయింపులను ధృవీకరిస్తుంది మరియు ప్రాసెస్ చేస్తుంది అన్నమాట. అలాగే ఏదైనా బిల్లింగు వివాదాలను అలాగే పరిష్కరించడంతో సహా కేటాయించిన ఖాతాల కోసం సేకరణ ప్రణాళికలను అమలు చేయొచ్చు. కస్టమర్ సమస్యలను కేవైసీలు ఉంటాయి కదా, కార్యకలాపాలు మరియు లేదా విక్రయాలను తెలియజేస్తుంది. అలాగే అవసరమైన చోట ఖాతా బ్లాకులు లేదా చట్టపరమైన చర్యలను సిఫారసు చేయండి. అలాగే కస్టమర్ స్టేట్మెంట్లు మరియు ఇతర ఆర్థిక నివేదికలను సిద్ధం చేస్తుంది. అలాగే సకాలంలో మరియు ఖచ్చితమైన నగదు దరఖాస్తును నిర్ధారించుకోండి. క్రెడిట్ కార్డు చెల్లింపులను ప్రాసెస్ చేయండి. అపరాధ కస్టమర్తో చెల్లింపు ప్రణాళికలను ఏర్పాటు చేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు దీంతో ఏ ప్రభావం చూపుతారో అదంతా అనమాట, అంటే మీరు చేయవలసింది. సో మమ్మల్ని గెలుస్తారు అనేది ఇవ్వడం జరిగింది. అకౌంటెంట్ ఫైనాన్షియల్ సంబంధిత ఆర్థిక రంగంలో అసోసియేట్ డిగ్రీ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే అకౌంటింగ్ ఫంక్షన్లో 1 లేదా 2 సంవత్సరాల అనుభవం ఉంటుంది. అలాగే ఎంఎన్సీలో సేకరణ అనుభవం ఉండాలి. అలాగే గడుపులు మరియు షెడ్యూల్ను మరియు తీర్చగల సామర్థ్యం అనేది ఉండాలి. స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం అనేది కూడా ఉండాలి. అధిక వాల్యూము వేగవంతమైన వాతావరణంలో పనిచేసే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే బలమైన రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే గొప్ప విశ్లేషణాత్మక నైపుణ్యాలను కూడా కలిగి ఉండాలన్నమాట మీరు. అలాగే ప్రామాణిక ఒప్పందాలను చదివి అర్థం చేసుకోగల సామర్థ్యం అనేది ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ ముఖ్యంగా ఎక్సెల్లో నైపుణ్యం అనేది ఉండాలన్నమాట. శాప్ లేదా ఇతర ఈఆర్పి సిస్టములతో అనుభవం అనేది ఉండాలి. అయితే మెరుగైన రేపటితో మాతో సృష్టించండి. సో ఇదంతా కూడా మీరు చదువుకొని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు అనమాట. సో తక్కువ చూపించు ఇతర సారూప్య ఉద్యోగాలు అనేవి కూడా మీరు చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇదంతా కూడా మీకు సిమెన్స్ గురించి వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క లింక్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇదైతే డైరెక్ట్గా మీకు లింక్డ్ఇన్ ద్వారా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకుని దానిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు సైన్ ఇన్ చేయండి అనేసి అవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈమెయిల్ పాస్వర్డ్ లేదా ఖాతాను కావాలనుకుంటే ఇక్కడ చేరండి అనే దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది, సైన్ అప్ అనేది. ఇక్కడ చూడండి మనకి ఈమెయిల్ పాస్వర్డ్ సృష్టించండి. అలాగే మీ ఎంపికకు ఎంచుకోండి నా ప్రొఫైల్కి సరిపోయే ఓపెన్ పొజిషన్ల కోసం అనేసి, అలాగే మీరు సిమెన్స్ గ్రూప్ల కోసం అనేసి ఇచ్చి సైన్ అప్ అనేది అవ్వండి. ఓకేనా. సో ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంతో ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.